అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చేసాను. శుక్రవారం ఒక మంచి డివోషనల్‌గానే ఉంటుంది. ఒక ప్లెజెంట్‌గా ఉంటుంది. న్యాచురల్‌గా ఉంటుంది. దాంతోపాటు అమ్మవారే చేయించుకుంటారు కొన్ని పనులు. మనకి తెలియదు. మనకి ఏమీ తెలియదు. కానీ తర్వాత మనకి ఆ రిజల్ట్ కనిపించిన తర్వాత ఆనందం మాటలో చెప్పలేను కదా. ఈరోజు అలాంటి సంఘటన ఒకటి జరిగింది నాకు. మీతో అది షేర్ చేసుకోవాలనిపిస్తుంది. చాలా అంటే ఎలా వచ్చిందో అమ్మవారు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతున్నట్టుగా అది టైం వచ్చినప్పుడు జరుగుతాయంటారు సరే. దానికి నిదర్శనం ఈరోజు నేను చెప్పబోయే చిన్న విషయం. మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అంతే ఒకంతా పాజిటివ్గాను, ఒక న్యాచురల్గాను, ఆహ్లాదంగా ఉంటుంది ఈ వ్లాగ్ అంతా. అయితే మీకు నచ్చుతుంది. శుక్రవారం కదా, ఆల్రెడీ మొన్నటివి కూడా మల్లెపూలన్నీ దాచానమాట. అమ్మవారికి చక్కగా పూలు ఇష్టమైనవి కదా, మల్లెపూలు సుగంధభరితమైనవన్నీ అమ్మవారికి ఇష్టము. శుక్రవారం అంటే ఏంటో కొంచెం ఉత్సాహంగా అనిపిస్తుంది. ఏదో ఒకటి మాల కట్టి వేద్దామా, లేకపోతే ఏదైనా అలంకరణ కొత్తగా చేద్దామా, ఏదైనా మంచిగా దీపాలది పెట్టుకుందామా అని మాత్రం ఖచ్చితంగా శుక్రవారం అనిపిస్తుంది. మిగతా ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఆ రోజు ఎందుకునో ఉత్సాహంగా ఓపికగా ఉంటుంది. చక్కగా ఓం శ్రీ మాత్రే నమః అని చెప్పిన, లేకపోతే ఏదైనా ఆల్రెడీ నోటుకు వచ్చినో చదువుకుంటాను, లేకపోతే నేను సంగీతం కదా ఏదైనా వచ్చిన పాట పాడుకుంటాను. మొత్తానికైతే మాలైతే కట్టాను. అంటే ఇద్దరికి, అమ్మవారికి అయ్యవారికి కలిపేద్దామని చెప్పని చాలా మల్లెపూలు వచ్చాయి. ఇంచుమించు 2 మూరల పైనే మాలలు కట్టాను అనమాట. అలాగే కొన్ని విడిగా కూడా పూలట్టు పెట్టుకున్నాను. దండ వేద్దామని చెప్పని, అలాగే పూజకు కూడా అన్నట్టుగాను. ప్రత్యేకించి ఏం చేయకపోయినా మనకు వచ్చే నోటుకు చదువుకుంటూ ఉన్నా సరిపోతుంది. మనకి చిన్నవే అంటే ఇలాంటివి మనం షేర్ చేసినప్పుడు ఏంటంటే ఒక పాజిటివ్గా అనిపిస్తుంది. ఏదో మూఢనమ్మకంగాను మోసగా ఉన్నట్టుగా కాదు. అంటే అవి అమ్మవారు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఎక్కడ చేయించాలో ఆవిడకి తెలిసినట్టుగా. ఎవరికి తెలియదు అంటాం కదా, నాది ఏం లేదు ఇందులో. అంటే ఎలా వచ్చిందో ఆవిడకి తెలుసు, ఎక్కడికి చేరాలో కూడా ఆవిడకి తెలుసు. కాబట్టి దానికి కొంత టైం, అది ఎప్పుడు పెట్టాలనేది అప్పుడే జరుగుతుంది. చాలా సస్పెన్స్గా చెప్తున్నాను ఏంటని అనుకోవచ్చు మీరు. అవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. యాక్చువల్గా కొంచెం మ్యూజిక్ సంబంధించిన ఎగ్జామ్ ఉందనమాట, దానికి ప్రిపేర్ అవుతున్నాను. ఎక్కువగా వీడియోస్ మీద ఫోకస్ అది కూడా చేయట్లేదు. బట్ ఇవాళ శుక్రవారం కదా, ఒక న్యాచురల్గా ఉండే వ్లాగ్ అది మీకు షేర్ చేద్దాము అని అనిపించింది అనమాట నాకు. అంటే ఈరోజు మా గార్డెన్లో ఉండే గార్డెన్ అంటే మా పెరటి పంట అని చెప్పచ్చు, అన్నీ కలిపి ఈరోజు ఒక చిన్న వీడియో కింద షేర్ చేద్దాం ఉందనమాట. దాంతోపాటు చెప్పాను కదా, ఒక చిన్న అమ్మవారి దయ వల్ల ఒకటి జరిగిందని చెప్పని, అది దాంతోపాటు ఒక చిన్న రెసిపీ. అఫ్కోర్స్ అందరికీ తెలిసింది ఆ రెసిపీ, బట్ అవన్నీ కలిపిన వీడియో అనమాట ఈరోజు. ప్రతి శుక్రవారం నేను పంచదీపారాధన ఆవునెత్తో చేసుకుంటాను, చాలా మంచిదని చెప్పాను. కొంతమంది ఫాలో చేసుకుంటున్నారు. అలాగే ధన్ధాన్య కలశంలో కూడా డబ్బులు మార్చుకుంటూ ఉంటాను. ఇవందరికీ చెప్తూ ఉన్నవే, నేను చేసుకుంటూ ఉన్నదే మీకు చెప్తాను తప్ప ప్రత్యేకించి నేను మీకు తీసుకొచ్చి చెప్పేదంటూ ఏం ఉండదు. నేను ఏది చేసుకుంటానో అదే మీకు షేర్ చేస్తాను. అఫ్కోర్స్ అది మీరు అందరూ కూడా ఇష్టంగా ఫాలో అవుతూ ఉంటారు. చక్కగా కామాక్షి అమ్మవారిని వాళ్ళు ఎదురుగుండా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే పంచదీపారాధనలో అమ్మవారి మొహం వెలుగుతూ ఉంటే చూడాలనిపించింది. చక్కగా పువ్వులతోటి వాటితోటి అలంకరణ చేసుకుంటే ఎంతో నిండుగా కళగా అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా, ధనధాన్య కలశంలో పెట్టుకుంటానని చెప్పని. శ్రావణ మాసం వచ్చేసరికి ఆ డబ్బులతోటి ఏదైనా బంగారమో వెండో ఏది వస్తే ఆ టైంకి ఆ డబ్బులతోటి అది కొనుక్కుంటూ ఉంటాను అని కూడా మీకు షేర్ చేశాను. మీరు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు. శ్రావణ మాసం వస్తుంది కదా, అందుకని కొంచెం 1000 రూపాయలే పెడతాను ఈ మధ్యన. మరి ఎందుకంటే బంగారు రేటు చాలా పెరిగిపోయింది కాబట్టి కొంచెం పెంచుకుంటున్నాను అనమాట. ఇవైనా కనీసం మనం దానికి సంబంధించిన వాడుకోవచ్చు అని చెప్పని ఒక చిన్న ఆలోచన తప్ప వేరే ఏమీ కాదు. ఎందుకంటే ఏదో ఒకటి మనకు పూజకి సంబంధించిందో బంగారము మనకి ఏదైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆడవాళ్ళం ఒక 100-200 పక్కన పెట్టుకుంటేనే వాటితోటి పూజకి సంబంధించిన వస్తువులు, లేకపోతే ప్రతి సంవత్సరం ఒక గ్రాము కొనుక్కోవడానికో దేనికో దానికి మనకు వస్తాయి కదా. అందుకని చిన్న హారతి పాటు చూసాక మళ్ళీ మాట్లాడుకుందాం. పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మీ రావే మా ఇంటికి, రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, రావే మా ఇంటికి.
ఇందాక స్టార్టింగ్లో నేను చెప్పాను కదా, అమ్మవారే మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు మన ఆలోచన మన మెదడులోకి రావాలో అప్పుడే రప్పిస్తుంది. అంతవరకు మనం ఒక మాయలో ఉన్నట్టు ఉంటూ ఉంటాం. మనకి ఏం తెలియదు అసలు. నాకైతే ఏమీ తెలియదని చెప్పాలి. నేను ఏదో లోకంలో ఉన్నట్టుగా ఉంటూ ఉంటాను తప్ప పెద్ద ఏం తెలియదు. బట్ ఆ రోజు అంటే నేను మే 8వ తారీఖున నోము చేసుకుంటున్నప్పుడు ఇంటికి గాయత్రి దేవి వచ్చిందని చెప్పని చాలా సంతోషంగా మీకు అనుకోకుండా వచ్చారు అమ్మవారు అని చెప్పని షేర్ చేశాను కదా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మర్చిపోయాను. ఆ ఫోటో పైన పెట్టానన్న సంగతి, కబోర్డ్లో పెట్టానన్న సంగతి కూడా మర్చిపోయాను. పూజ అంతా అయిపోయింది. అయిపోయి ఎందుకు అనిపించింది ఆ ఫోటో ఎందుకు నేను పూజా మందిరంలో పెట్టకూడదు, ఇటు సైడ్ ఖాళీగా ఉంది కదా, చక్కగా పెట్టుకుంటే బాగుంటుంది, స్టిక్కర్ కూడా సంధ్యావందనం చేసుకోవడానికి అది బాగుంటుంది కదా, గాయత్రి అమ్మవారు ఉంటే మనకి చదువుకి మంచిది, అమ్మవారు చక్కగా అంత శక్తినిస్తుంది కదా అని పూజ అంతా అయిపోయిన తర్వాత ఎప్పటికో నాకు గుర్తొచ్చింది. వచ్చిన వెంటనే పైకి వెళ్ళాను, ఫోటో తీసుకొచ్చాను, చక్కవాటి గంధం బొట్టు, కుంకుమ బొట్టు అన్నీ పెట్టి అలంకరణ చేసి పూజా మందిరంలో పెట్టాను. అక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈరోజు గాయత్రీదేవి జయంతి అనే సంగతి కూడా నాకు తెలియదు. తర్వాత పనంతా అయిపోయాక వాట్సాప్ ఓపెన్ చేస్తే స్టేటస్ పెట్టారు ఎవరో. అది చూస్తే అసలు నేను షాక్ అయ్యాను. అంటే కరెక్ట్గా ఇంచుమించు 4 రోజులు అవుతుంది కరెక్ట్గా ఈ రోజుకి. 8వ తారీఖు నుంచి 35 రోజులు తీసేస్తే 30 రోజు. మరి ఈ రోజు అమ్మవారు నాకు ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది? అదేదో అసలు చూసారా అంత కాకతాళీయంగా, అంటే ఒక అద్భుతంగా అనమాట. ఇప్పటివరకు నాకు అసలు ఆలోచన లేదు, పెట్టాలని కూడా అనుకోలేదు, పెడదామని అనుకోలేదు, ఈరోజు పెడతానని కూడా నాకు తెలియదు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఎందుకు నాకు గుర్తొచ్చింది సడన్గాను పెడదామని. కానీ ఆవిడ జయంతి రోజు నేను ఆ ఫోటో పూజ గదిలో పెట్టానన్నది ఏంటో నాకు ఒక పాజిటివ్గా అనిపించింది అంతే. అది మీకు షేర్ చేయాలని తప్ప అదేదో గొప్పది అద్భుతం జరిగిందని కాదు. బట్ ఈరోజు అమ్మవారు పూజ గదిలోకి రావడానికి అప్పటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేశారు అని మాత్రం చెప్పగలను అనిపించింది. ఆ విషయాన్ని మీకు కూడా చెప్పి సంతోషంగా నా సంతోషాన్ని పంచుకోవాలనిపించి షేర్ చేశాను అంతే. తర్వాత చెప్పానుగా కొంచెం పచ్చదనం, ప్రకృతి, పెంట అని చెప్పని మా పెరట్లో ఉన్నవన్నీ కోసుకొచ్చాను. ఇక ఒక పెద్దది, ఇది యాక్చువల్గా పెద్ద దేశవాళీ వంకాయలు అంటాం చూసారా, మనం కాల్చి పచ్చడి చేస్తాం ఆ వంకాయలు అనమాట వేసినవి. మళ్ళీ స్టార్ట్ అయిందనమాట పూతదిను. అలాగే మా చెట్టు పునాసకాయలు, ఆ మూల ఉంటుంది కదా దొండపాదు, దానికి ఇంచుమించుగా 30 కేజీ పైన దొండకాయలు చక్కగా కసే కిలో. మా పక్క వాళ్ళకి మాకు కొంచెం ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటాను అనమాట. అంటే జస్ట్ మా నైబర్స్కి ఎప్పుడో వారం 10 రోజులకు వస్తాయి కాబట్టి మాకే సరిపోతూ ఉంటాయి. మా గార్డెన్ అతనికి ఎప్పుడైనా ఒకరోజు అలా. అలాగే పాలకూర కూడా అనమాట కుండీలో పెంచాను, అది కూడా కోసాను. మా మేడ్ వేసిందనమాట మెంతికూర, అది కూడా అసలు ముందు ఒక్కటి ఏదో తెచ్చిన కొమ్మ వేస్తే రాదన్నాను నేను. ఎందుకు రాదమ్మా చూడు అని చెప్పనేసరికి ఇంచుమించు 1-2 నెలలకి అసలు మంచిగా ఒక ప్లేస్ అంతా మంచిగా ఆక్యుపై చేసేసింది. మన ఇంట్లో ఫ్రెష్ ఆకుకూరలు చూస్తుంటే అబ్బా అనిపించింది. వెంటనే దీని పప్పులోకి, పాలకూర పప్పులోకి, అదే మెంతికూర పచ్చడి, ఈ వంకాయని ఫ్రైలోకి, దొండకాయలు కారం పెట్టి కూర, దాంతోపాటు మామిడి చెట్టు మాది బంగినపల్లి ఈ సంవత్సరం కాసిందని చెప్పని కింద పడిపోయిందన్నాను కదా, అది కూడా తీసుకొచ్చానమాట. పండితే చూద్దాం ఎలా ఉన్నాయని చెప్పని వీటన్నిటిని కోసి రెడీ చేశాను. కానీ బంగినపల్లి ఎందుకునో పురుగు పట్టింది. చెప్పానుగా వర్షం వల్ల సంథింగ్ ఎందుకునో అయితే పాడైంది. ఇంకా జాంకాయలు అయితే వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే కొంచెం సైజు పెరుగుతున్నాయి. సో సరదాగా మీకు కూడా అన్నీ ఒకసారి చూపిద్దామని చెప్పని ఒక చిన్న వీడియో తీశాను. దాంతోపాటు ఏదో కొంచెం స్వీట్ చేయాలనిపించి మా అమ్మాయి హెల్ప్, దానివల్ల క్యారెట్ ఖీర్ చేద్దామని అనమాట. క్యారెట్ హల్వా అనుకోవచ్చు, క్యారెట్ ఖీర్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఊరికి ఏదైనా స్వీట్ అలా చేద్దామని చెప్పి సరదాగా మీకు షేర్ చేద్దాం. క్యారెట్ తురడం ఒక పెద్ద పని, కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం బండిలో నెయ్యి వేసి జీడిపప్పులో వేయించేసి తర్వాత క్యారెట్ అంతా నేను, మా అమ్మాయి, మా అబ్బాయి అందరం కలిసి రెండు పంచుకొని మరి ఓపిక చేసుకుని తినేటప్పుడు అన్నీ బాగుంటాయి. కానీ దాని వెనకాల శ్రమ చాలా ఉంటుంది. జీడిపప్పులు, కిస్మిస్లు వేయించేసి పక్కన పెట్టిన తర్వాత అదే నేతిలో క్యారెట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేడి చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పైన టెర్రస్ గార్డెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పని. అంటే ఆలోచన వస్తుంది, ఈ 4 ఆకుకూరలు 2-3 ఆకుకూరలకి 2-3 కాయగూరలకే ఇంత ఆనందంగా అనిపిస్తుంది కదా. చక్కగా గ్రో బ్యాగ్స్ ఏమైనా పెద్ద కొనుక్కుని బెండకాయలు కాసినాయి, వంకాయలు రకాలు కాసినాయి, లేకపోతే ఇంకా పచ్చిమిరపకాయలు. యాక్చువల్గా పచ్చిమిరపకాయలు వేసాను వస్తాయి. మునగ చెట్టు కూడా ఉంది చూసారు కదా మీకు. ఆషాఢ మాసంలో మునగాకు తినేంత వరకు ఉంచే తర్వాత తీసేస్తాను. ఎందుకంటే పెద్ద చెట్లు అయిపోతే నాకు అంత ఇష్టం ఉండదు గార్డెన్లోను. అనుకోకుండా వచ్చింది మునగాకు చెట్టు. ఇందాక ఫస్ట్ క్లిప్పింగ్ చూపించాను కదా వీడియో మీకు అప్పుడు అది. సో అమ్మయ్య ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాను. ఇంకా కొన్ని వెయ్యాలని, ఇంకా కొన్ని పెంచాలి. కాకరకాయ పాదు, బీరకాయ పాదు అవి కూడా ఇంట్లో పెంచుకుంటే బాగుంటుంది. న్యాచురల్ కదా, మనంతా
వర్మి కంపోస్టు, ఆవు పేడ ఇవన్నీ వేసినవి తప్ప మందులు వేసినవి కాదు కాబట్టి అలా చేసుకోవాలంది. బట్ మళ్ళీ వద్దు బాబోయ్ చేయలేను అని భయంగా ఉందనమాట. ఈ ఉన్నంత వరకు చాలేని అనిపించింది. సో ఇవన్నీ కలిపిన వీడియో మీకు షేర్ చేయాలని చెప్పని ఈరోజు అనిపించింది. నిజంగా అమ్మవారు అనుగ్రహం వల్లే కాబట్టి ఇవాళ పెట్టాను అనేది మీరు కూడా నమ్ముతారా లేదని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా ఇంటి పెరటి పంట ఎలా ఉంది, దాంతోపాటు నేను చేసిన స్వీట్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంచెం రెగ్యులర్గా వీడియోస్ పెట్టాను కానీ అప్పుడప్పుడు మాత్రం తప్పకుండా షార్ట్స్ ఏదో రకంగా పెట్టి మిమ్మల్ని టచ్లో ఉంటాను మీతో పాటు. ఏదైనా నాకు ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.